నన్ను కనపరచు వారిని నేను కనపరుచుదామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదా. మనం మనుషులకి అప్పుడప్పుడు మొరపడుతూ ఉంటాం, కానీ వారు మనల్ని పట్టించుకోరు కదండి. వినినా కూడా విన్నట్టు ఉంటారు. ఎందుకంటే వీరితో పెట్టుకుంటే మనం ఏమి ఇవ్వాల్సి వస్తుందో వీళ్ళకి. అప్పుడు చూడు ఏదో బాధ చెప్తూ ఉంటారు. అబ్బో వీళ్ళతో ఉంటే మనకి ఏమొస్తుంది అని చెప్పి అటువంటి స్టేటస్ ఉన్న వాళ్ళతో, అటువంటి వాళ్ళ స్థాయి వారితో ఉంటారు కదండి. ఫ్రెండ్షిప్ చేసుకునేటప్పుడు కూడా వారి లాంటి వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేస్తారు. జోగి జోగి రాసుకుంటూ బూడిద రాలుతుంది కదండి. దేవుడు స్టేటస్ చూసే దేవుడు కాదు. హల్లెలూయా. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది. మనం చాలా కొద్దిపాటి వారమే అవ్వచ్చు, మనం చాలా చిన్న వ్యక్తులం కదండి. మనుషులుగా మనల్ని దేవుడు తయారు చేశాడు. ఆయన దేవుడు సర్వాధికారి. అయినా కూడా మనం ఆయనకి మనుషుడు ఏ పాటి వాడు దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి కదండి. అయినా కూడా ఆయన ఏమంటున్నారు ఇక్కడ 15వ వచనంలో, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని సెలవిస్తున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు నీ లైఫ్లో ఏది నువ్వు అడగలేదా? మనుషులే వినరు, ఇంకా దేవుడు నన్నే వింటాడు అనుకుంటున్నావా? ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. ఖచ్చితంగా నువ్వు మొరపెట్టు. యు ఆస్క్ గాడ్, యు సీక్ హిమ్. ఖచ్చితంగా ఆయన్ని మొర ఆలకిస్తాడు, నీకు జవాబుని దయచేస్తాడు. హల్లెలూయా.